శంకర వరప్రసాద్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో మనం కొత్తగా చూసేదేం లేదు. పాత చింతకాయ పచ్చడి లెక్కనే ఉంది. నయనతారకి అండ్ చిరంజీవి గారికి మధ్యలో వచ్చే రొటీన్ డ్రామాటికల్ స్టోరీ నాకు అనిపిస్తుంది. అయితే ఏజెంట్గా మాత్రం నటిస్తున్నారు. వెంకటేష్ ఎంట్రీ మాత్రం బీజిఎం అదిరిపోయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంతోమంది అభిమానులు చూస్తారనుకున్నారు. ఆ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇక నయనతారకి చిరంజీవి గారికి మధ్యలో వచ్చే ఎమోషన్స్ బాండ్ కానీ, లేకపోతే రిలేషన్ బాండ్ కానీ, ఫ్యామిలీ సమస్యలు కానీ ఏ విధంగా చూసినా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, కానీ సూపర్ బ్లాక్ బస్టర్ అయితే కష్టం. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ గారి చిరంజీవి నటన చాలా ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నయనతార దీనికి సెట్ కాలేదేమో అనిపిస్తుంది. త్రిష అయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని ఎలివేషన్ షాట్స్, ఫైట్స్ అండ్ అనిల్ రావుపూడి డైరెక్షన్ కనిపిస్తుంది. సెంటిమెంట్ అయితే పక్కా ఉంటుంది. ఏజెంట్ విషయంలో అంతర్లీనంగా ఒక సీన్ని, అంటే ఒక క్యారెక్టర్ని తీసుకొస్తారనమాట. అక్కడ జరిగే సన్నివేశాలు సేమ్ మన వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉంటుందో అదే స్టోరీ, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేసి పెడతారు అంతే. దాన్ని రిపీటెడ్గా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ చేసే ప్రయత్నమే ఈ సినిమా అనమాట. ఎట్టకేళ్లకు మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా టైపే ఉంటుంది. సంక్రాంతికి కూడా వస్తున్నారు, కానీ సినిమా స్టోరీ మాత్రం వేరు. మనశంకర వరప్రసాద్ ఈ సినిమా చిరంజీవి కెరియర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని అనుకుందాం. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చి 140 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. అయితే ఈ సినిమా వసూలు మాత్రం 200 కోట్లు వస్తేనే ఇది ఇండస్ట్రీ టార్గెట్ని అందుకుంటుంది, లేకపోతే కష్టాలే వచ్చినట్టు. ఇందులో ఇంకా సంక్రాంతికి వస్తున్నాలో నటించిన చిన్న పిల్లగాడు ఇందులో లేడు అనుకుంటా. ఈ క్యారెక్టర్ని చేశారు. ఆ సినిమాలో ఆ పిల్లగాడిని హైలైట్ చేశారు, కానీ ఈ సినిమాలో ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ లేకుండా చూసుకున్నారు, జాగ్రత్త పడ్డారు. మరి చూడాలి ఆ సినిమాలో ఈ పిల్లగాడి క్యారెక్టర్ ఉంటుందా లేదా. మీరు మనశంకర వరప్రసాద్ ట్రైలర్ చూసినట్టయితే మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.